నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి వేడుకల్లో కోడిపందాలు, పేకాటలు ఆడేవారిపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్. తణుకులో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామకృష్ణ సేవా సమితి నేతలు. బీసీలకు అగ్రస్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అతిలిలో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరెమిల్లి. తాడేపల్లిగూడెం మండలం నుంచి పాదయాత్రను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ, వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు. మేజర్ పంచాయతీ కండవల్లిలో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు కొనసాగిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, సంక్షేమ పథకాల అమలుపై ఆరా. భారత యువతకు స్ఫూర్తినిచ్చిన వివేకానందుడు, అమలాపురంలో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈ నెల 20న మండపేట నియోజకవర్గానికి రానున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన మాజీ మంత్రి యనమల. వాడపల్లి వెంకన్న ఆలయంలో అమ్మవార్లకు నిర్వహించిన కొడారై ఉత్సవాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో సందడిగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, పాల్గొన్న ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు. సంక్రాంతి వేడుకల్లో కోడిపందాలు, పేకట వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ శుక్రవారం భీమవరంలో హెచ్చరించారు. ఇప్పటికే వీటి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం జిల్లాలో ఈ తరహా జోదాలు నిర్వహించడానికి ఎటువంటి అనుమతులు లేవని, అటువంటి వదంతులు నమ్మవద్దని వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 100-112 లేదా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9154965935కి సమాచారం అందించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. స్వామి వివేకానంద 162వ జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలు సంస్థలు ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి భారతీయ సమాజ ఉన్నతికి ఆయన చేసిన కృషిని చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. సమస్యలు అన్నీ అధిగమించే అద్భుత శక్తి ప్రతి ఒక్కరిలోని ఉంది అంటూ యువతను జాగృతపరిచిన స్వామి వివేకానంద వాక్కులను ప్రచండ శక్తి దాగి ఉంది, ఆత్మనూన్యతతో బాధపడుతున్న వారికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి ఆయన మాటలు, అందుకే లేవండి, మేల్కొండి, నిద్ర చాలించండి అంటూ యువతకు చక్కటి సందేశాలిచ్చారు. ఆత్మహత్య అంచు వరకు వెళ్లిన వారికి కొండంత మనోనిబ్బరం కలిగించి అసామాన్యులుగా మలిచేది ఆయన సూక్తులే. వివేకానంద ఉపదేశాలు యువతరానికి ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే మంత్రాలే. ఏ విషయాన్ని పరికించినా దాని వెనుక అంతర్లీనంగా ఆయన స్ఫూర్తి దాగి ఉంటుంది. సర్వమత సమ్మేళనంలో భారతీయ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటిన ఆయన ప్రతి అక్షరం నేటి యువతకు రక్షణ అవసరం. వివేకానంద జయంతి రోజున మనం ఏటేటా నిర్వహించుకుంటున్న యువజన దినోత్సవంలో ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతినబోనాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం ప్రసంగిస్తూ స్వామి కోరుకున్న సమాజం కోసం విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. మీరందరూ కూడా ఇవాళ వివేకానంద 162వ పుట్టినరోజు. ఇది స్వామి వివేకానంద ఒకటి ఇప్పుడు చెప్పినా కూడా ధైర్యంగా ఉండండి, పిరికితనం వద్దు. ధైర్యం దేవుడు, పిరికితనం నీ బలహీనత అన్నది అదే తప్పు, పాపం అంటారు ఆయన. నాకు మంచి మార్కులు వస్తాయి, నేను చేయగలను, ఆ శక్తి మీలో ఉంది. మీరందరూ కూడా అలా చేయాలి, మనందరం కూడా అలా చేయాలి. చదువునే కాకుండా ఏ వృత్తిలో ఉన్నా, ఏ పద్ధతిలో ఉన్నా కూడా ధైర్యంగా నిలబడాలి మంచి కోసం. అది వివేకానందుడు ఎప్పుడు చెప్తాడు, ఎవరి సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి వాడు దైవ స్వరూపుడే. దాన్ని బయటికి తీసుకురావడమే మన ఎయిమ్ లైఫ్లో. చాలా ఇబ్బందులు ఎవరికి వచ్చినా, పెద్దవాళ్ళకి ఇబ్బందులు వచ్చినా, మీకు చిన్నపిల్లల కష్టాలంటే ఎవరైనా ఇసుకుంటూ వచ్చినా కానీ ధైర్యంగా నాన్న నేనేం తప్పు చేయలేదు, నాన్న ఎప్పుడు తప్పు చేయను అని చెప్పి మీ పని మీరు చేసుకోవాలి. ఎవరో వచ్చి మనకేమి సాయం చేయరు. వాళ్ళు ఎవరో వచ్చి ₹1 ఇస్తే మనం అందరూ బాగుపడిపోవు. మనలో శక్తి ఉండి మనం కష్టపడి పనిచేస్తుంటే
ప్రతి వాళ్ళకి ఏమేంటంటే కష్టపడాలి. మీరు కష్టపడి చదువుకోవాలి. నేను డాక్టర్ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టీచర్స్. వాళ్ళు సమాజాన్ని నిర్మిస్తారు. నేను ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని బాగు చేయగలను. నేను చెడ్డ చేస్తే ఒక వ్యక్తికే నష్టం కలుగుతుంది. టీచర్ కమ్యూనిటీ కనుక అశ్రద్ధ చేసి తప్పు చేస్తే ఒక సమాజం అంతా కూడా పాడవుతుంది. స్టూడెంట్స్ లైఫ్ అంతా తేడా వస్తుంది. డ్యూటీని మనం ఎరిగి కష్టపడి పనిచేయాలని, అందరికీ వివేకానంద ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు మల్లిన రామచంద్రరావు, చిలుకూరి రామకృష్ణ, భోగవల్లి శ్రీమన్నారాయణ, సమితి సభ్యులు అక్కింశెట్టి రాంబాబు, కోడూరి గిరీశ్వరరావు, పి కిరణ్లు పాల్గొన్నారు. అలాగే సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో భాష్యం స్కూల్లో ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షత వహించి వివేకానందుని జీవిత విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు చెన్నాప్రగడ సుధాకర్ను సత్కరించారు. కాగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా స్వామి వివేకానంద జయంతిని నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి కోడూరి వెంకట సత్యనారాయణ, కోశాధికారి అజ్జి భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, అక్కిన బాపినిడు, మొహమ్మద్ స్వాలిహాలు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తణుకు బ్రాంచ్ నూతన కమిటీని ఎన్నుకున్నట్టు అధ్యక్షులు డాక్టర్ ముప్పన రఘు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు అధ్యక్షులుగా డాక్టర్ కొడారి ఆనంద్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కెఆర్ రాజు, డాక్టర్ వి సుబ్బలక్ష్మి, కార్యదర్శిగా డాక్టర్ ఎంవి సుబ్బరాజు, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ వి భువనశ్రీ, డాక్టర్ ఎం రవిశంకర్లు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాల ప్రజలకు అధిక ప్రాధాన్యతనిచ్చి అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. మండల కేంద్రం అత్తిలి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా ఉన్నత విద్య అభ్యసించినటువంటి పలువురు బీసీ యువకుల్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారు సెలెక్ట్ చేసి శాసనసభ్యులుగా నిలబెట్టి వారందరినీ కూడా గెలిపించి మంత్రులను చేసి యువకులుగా ఉన్నటువంటి ఆ రోజు యువకులుగా ఉన్నటువంటి పలు బీసీ నాయకుల్ని శాసనసభ్యులు మంత్రులు చేసి రాష్ట్రంలో బీసీలకి మొట్టమొదటిసారిగా రాజ్యాధికారం కల్పించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి కార్యక్రమాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా బీసీల పార్టీ అనేది మనందరికీ కూడా తెలుసు. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. ఈరోజు బీసీలకి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిల్లు లాంటిది అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి, గుర్తింపు పెట్టుకోవాల్సినటువంటి వాస్తవాన్ని సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, బీసీసీఎల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు కడలి గోపాలరావు, అల్తి సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలవలస తులసీరాం, నియోజకవర్గ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, బీసీసీఎల్ అధ్యక్షులు వరి శ్రీను పాల్గొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కాట్నం విశాలి, మండల శాఖ అధ్యక్షులు చిక్కాల వేణు, గ్రామ కమిటీ అధ్యక్షులు జాన శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వట్టికోటి శివనాగ ప్రసాద్, వీర మహిళలు పాల్గొన్నారు. అమ్మా అంటూ సోదం వస్తుంది. చెప్పు
ధనుర్మాసం సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని పైడిపారు భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించి నగర సంకీర్తన చేశారు. ఈ సందర్భంగా భక్తులు నమో గోదాదేవి, జై శ్రీరామ్ అంటూ నినాదాలిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం ఏల్ అగ్రహారంలో పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పథకాలపై ఆరా తీశారు. అనంతరం ప్రజల అవసరాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. తొలుత గ్రామ ప్రజలు ఆయనకు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడుతుందని అన్నారు. అడుగుతున్నాడు అతను, ఎలా ఉంది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమ్మా బాగుందా? నిజంగానే చెప్తున్నారా? మరి మీ ఊరు మన కుర్రోళ్ళేమో అటు ఇటు వెళ్ళినందువల్ల ప్రకటనలు